దగ్గర రాకు, వద్దు, వెళ్ళిపో. ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతికేద్దాంరా. అరే వద్దురా బిడ్డ, దాన్ని నమ్మకురా, అది నీ పానం కూడా తీస్తుందిరా. ఒక్కసారి నా కట్లిప్పరా, నీకు దండం పెడతా. ఇక మన ప్రపంచం అందరికీ దూరంగా మన ఇద్దరమే దగ్గరగా బ్రతకబోతున్నాం. తాళి తెచ్చి నీ మెడలో కట్టి నాలో మమేకం చేసుకుంటా. సరే గాని నాకు ఆకలి అవుతుంది, ముందు పోయి ఏమైనా తీసుకురా. అయ్యో, నా బంగారానికి ఆకలి అవుతుంది. నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నావు అన్న సంతోషంలో అన్నీ మర్చిపోతున్నా. ఇప్పుడే ఉండు, తెస్తా. ఒకవేళ నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఆ స్వాగతిగాని స్వర్గానికి పంపిస్తా. నువ్వు అలా చేయవని నాకు తెలుసు, ముందు జాగ్రత్తగా చెప్తున్నా. తెస్తాను బంగారు. వీన్ని ఇక్కడికిక్కడే వెన్నుపోటు పొడిచి చంపేయవచ్చు, కానీ నేను అలా చేస్తే నిజమంతా బయటపడి నా జీవితం నాశనం అవుతుంది. అందుకే ఆ రత్నాకర్ గాన్ని నా చేతులకు మట్టంటకుండా వాడి చేతులతో చంపించా. వాడికి నాపై ఉన్న మోజుతో కిడ్నాప్ చేసిండని, దానికి అడ్డొచ్చిన రత్నాకర్ గాన్ని హతమార్చిండని, నా అక్కని చంపింది కూడా వాడే అని క్రియేట్ చేస్తే వాణ్ణి కటకటాలకు నేను నా స్వాగత్ని పెళ్లి చేసుకొని ఆ విరాహ యాత్రలకు బయలుదేరవచ్చు. అంతకుముందు వాని దగ్గర నుండి ఎలా తప్పించుకోవడం? ఒకవేళ కొట్టి బయలుదేరదామంటే వాడు మళ్ళీ నా స్వాగత్ని ఏం చేస్తాడో అన్న భయం. అందుకే నా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మేము ఇక్కడ ఉన్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే పోలీసులను తీసుకొచ్చి వీన్ని బొక్కలో వేసేస్తారు. అప్పుడు ఆలోచిస్తాం ఏమవుతుందో అని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అగో, ఇక్కడ ఎవరో కనబడతారు కదా. అయినా కాడికి పోయి ఫోన్ అడిగి మా ఇంట్లో ఫోన్ చేసుకుంటా. జై శ్రీరామ్. అంకుల్, ఒకసారి ఫోన్ ఇస్తారా? నేను మా ఇంటికి ఫోన్ చేసుకొని ఇస్తా. జై శ్రీరామ్. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతున్నాయా అమ్మా? స్వామి, నాకు ఆడపిల్ల పుట్టిందనంగానే ఎంత సంబరపడ్డానో. మహాలక్ష్మి వచ్చిందనుకున్నా. నా బిడ్డే ప్రపంచంగా బ్రతికా స్వామి. చదివి గొప్పదైతే అనుకున్నా,
కానీ దాని జీవితమే మారిపోయింది. అర్ధాంతరంగా మమ్మల్ని విడిచి పైకి పోయింది స్వామి, పైకి పోయింది. కానీ నా కూతురిని చంపింది ఎవరు? నాకు తెలియాలి స్వామి, నాకు తెలియాలి. నిరూపితం చేయి. న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను స్వామి. న్యాయాన్ని గెలిపి స్వామి, న్యాయాన్ని గెలిపి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మిత్రమా, ఎందులకు చింతిస్తున్నావు? కారణం ఏంది మిత్రమాన? నా వయసు ఏంది, నీ వయసు ఏంది? అసలు నువ్వెవరు మిత్రమా అంటాను? నా బాధ నాకుందే బాబు, నువ్వు గమనపోయి నుంచి. నీవే నన్ను తలచితివి కదా, అందులకే వచ్చి తిని సమస్య పరిష్కరిద్దామని. మాస్టారు, నువ్వెవరో నాకు ఇద్దరుది. దయచేసి ఇడికెళ్ళి మర్యాద కొద్దిపో. నాకు గనుక కిరిమి లేచిందనుకో తరిమి కొడతా. నీ సమస్యకు పరిష్కారం మీ ఊరి చివర ఉన్న ఆ పాడుబడ్డ ఇల్లు. అక్కడికి వెళ్ళు, అంతా నీవే తెలుసుకుంటావు. లేదా సమస్య పెద్దదై మీ జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. జై శ్రీరామ్. అరే పిచ్చాసుపత్రి నుంచి వచ్చినావా ఏంది? అంత ఏమో ఏమో మాట్లాడుతానేమయ్యా? నీ దండం పెడతాను, మీ నుంచి పోవాయా? నాకు ఈ దండాలేమి కొత్త కాదు, రోజూ పెడుతూనే ఉంటావు కదా మంచి చేయమని. చీచి, ఇక నువ్వే ఉండవా, నేనే పోతా. చే పో, సాయంత్రం 3 గంటలకి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళుము. నీ బిడ్డను చంపింది ఎవరో నీవే తెలుసుకుంటావు. జై శ్రీరామ్. అగో ఎవరిన ఏడి ఈయన ఎవరు? నా బిడ్డ సంగతి ఈయనకేం తెలుసు? అయ్యా ఎక్కడవయ్యా? ఎవరు నువ్వు? అరే ఈయన ఎవరు, ఎక్కన్నాడు? నా బిడ్డను చంపిన సంగతి ఈయనకెట్లేరుగా? నాయనా, ఖచ్చితంగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళు. సత్యమేదో నీకే గోచరిస్తుంది. అసలు ఇవ్వలేదే, ఈయన కనిపిస్తాడు. దేవుడేనా నాతోటి మాట్లాడేది? 3 గంటల కాడికి పోతా, ఇంటికాడ ఏం జరుగుతుందో తెలుసుకుంటా నేను. ఓ అమ్మ, రత్నాకరన్ ఇంటికి వచ్చిండా? ఆడ 2 పోరగాళ్ళని దాయమన్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఏంది, ఏం మాట్లాడుతున్నావు? ఏంది నా మొగడే నా పోరగాళ్ళ కిడ్నాప్ చేసింది? మొగడైనా మంచిదే, ఎవడైనా మంచిదే, శిక్ష అనుభవించవలసిందే. నడురు పోలీస్ స్టేషన్ కా పోరగాళ్ళు ఎక్కడున్నారో ఎంట్లాడదాం. ఏం నకరాలు చెప్తా కథలు పడుతున్నావు? ఏడు దాచిపెట్టినావు? ఫస్ట్ అందుకే నన్ను బయటపడతాయి. శంకరన్న చెప్తే చేసిన. ఓ శంకరని రాలే, మీ పోరగాళ్ళ కిడ్నాప్ చేసింది నా మొగడుని వీడేనట. అయ్యో చెల్లె, ఈయన మఫ్తీలో వచ్చిన పోలీసు మీ నుంచి నిజం రాబట్టడానికి వచ్చిండు. కానీ మీకు ఏం తెలియని అర్థమైపోయింది. నా బిడ్డలు ఏడపోయినరు, మీ రత్నాకర్ కూడా కనబడతలేడట. ఆడపిల్లలకు అనుడే పాపం మా చెల్లె. నా బిడ్డ ఏడపోయిందో ఏడున్నదో. అయ్యో దేవుడా. అయ్యో అన్న, నీ బిడ్డలు కనబడకుంటే మాకు కూడా బాధగానే ఉన్నదే. నా మొగుడు కూడా కనబడతలేడు, కంగారుగా ఉన్నాం మేము. ఆ దేవుని దయ వల్ల అందరూ మంచిగా ఉండాలన్నా. భక్త, నీ కూతుర్ల జాడ కోసం వెతుకుచున్నావా? అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీ ఊరు చివర ఉన్న ఆ పాడుబడ్డ ఇంటి దగ్గరికి వెళ్ళు నాయనా. ఏడున్నర బిడ్డ, మీరు కనపడక పానమంతా ఆగమాగం అవుతాను. మీరు ఎక్కడున్నా మంచిగా ఉండాలి. టైం 2:30 అవుతుంది. రాత్రి నాకు కలలా మీ ఊరవతల పాడుపడ్డ ఇంట్లో 3 గంటలకు పోయి చూస్తే నీ బిడ్డల గురించి ఆశకు తెలుస్తుందని కల వచ్చింది. అది నిజమే కావచ్చు, ఎందుకైనా మంచిది. ఒకసారి పోయి చూడండి, చూస్తా. ఇక మనం నా ప్రపంచంలో ఉండబోతున్నా. ఎవ్వరూ మనకు అడ్డురారు. నీ చిన్నప్పటి నుండి నీ వెంటే తిరుగుతూ, నీకై పరితపిస్తూ, నిన్నే ప్రేమిస్తున్నా. నా స్వాగత్ని బాధ పెట్టిన నీ బిడ్డని చంపేశా. ఇక నా అక్క విషయానికి వస్తే, పెళ్లికి ముందు నా స్వాగత్ని అమ్మా,
నా బిడ్డను చంపింది శ్రీహర్షేనా? అల్లారు ముద్దుగా పెంచిన నా బిడ్డను చంపినావు. తోడబుట్టిన నీ అక్కను కడతీర్చినావు. నేను ఇక్కడ ఉండంగా లోపల నా మాటలు వినబడుతున్నాయి. రత్నాకర్ అని పిలుస్తాను. అసలు లోపలన్నది ఎవరు? నీ చివరి మాటలు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? నీ బిడ్డ నా బిడ్డను అంతా వికారం. నా బిడ్డకి ఇంతగా అయితే పాల్పడతా అనుకోను. సొంత అక్కను కూడా నడువుతాను నడిగిపోగలుగుతాం. శంకరాలు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, మనల్ని కూడా చంపుతారు. వాళ్ళని ఇట్లా కాదు, వాళ్ళ బండారం బయట పెట్టాలి, బట్ట బయలు చేసి వాళ్ళందరినీ చూపించాలి. అసలు నా లెక్క లోపలన్నది ఎవరు? అసలు ఎవరు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వాళ్ళను మీరేమో చేయకండి, వాళ్ళ కర్మ ఫలితము వాళ్ళే అనుభవిస్తారు. సీతాఫలాలు దొరికాయా కానీ ఒక మామిడికాయ దొరకలేదు. ఏమైంది? ఎందుకంత కంగారు వచ్చి పడ్డావు? నీకేం కాలేదు కదా? రత్నాకర్ నేను చూసిన. రత్నాకర్ మనమే కదా మనం చంపేసింది. నువ్వు ఎవరిని చూసి ఎవడనుకుంటున్నావు? అవును, మనమే చంపేసినాం. కానీ వాణ్ణి నిన్న కళ్ళారా చూసిన అక్కడ. అయితే పోయి చూద్దాం. అమ్మో, నేను రాను, నాకు భయం అవుతుంది. నేనున్నా కదా బంగారం, వాడు లేడని నిరూపిస్తా. నీకు రత్నాకర్ గారిని చూపిస్తుందా? అగో ఎక్కడ వాడు? ఏడు ఇంతసేపు ఇక్కడనే ఉంటాడు. ఎక్కడ పోయిండు వాడు? అంతా నీ ఊహ. నీ కళ్ళ ముందే కదా వాడిని చంపేసింది. ఆకలి అవుతుంది అన్నావు కదా, పని తీసుకొచ్చా, తిందుపా. ఇప్పటికే మనం చాలా నేరాలు చేసాం బంగారం. ఇలా ఎంతకాలం తప్పించుకొని తిరుగుతాం? మనం దొరికిపోయే లోపే నీ మెడలో తాళి కట్టి భార్యాభర్తలుగా దొరికిపోదాం. హలో అమ్మ, నేను చెప్పేది మంచిగా. మన ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో సమ్మక్క గుట్ట ఉన్నది కదా, ఆ గుట్ట పక్కని మాడతోట్ల శ్రీహర్షుని ఆ సైకోగాడు ఉన్నాడు. నేను వాళ్ళ దగ్గర పోతానా, మన ఊరు వాళ్ళందరినీ పోగు చేసుకొని తీసుకొని రాను. ఏమంటున్నావురా? ఇప్పుడు వద్దు పెళ్లి చేసుకోవడం. ఇక నువ్వు చెప్పినా వినేది లేదు. వద్దురా, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం వద్దురా. నా మాట వినరా, నా మాట కూడా వినవారా? అరే ప్లీజ్ వద్దురా.
ఏమైంది బంగారం? ఏమైంది బంగారం నీకు? నా చేతుల్లో నేనే చంపుకున్నాను. నువ్వు లేని జీవితం నాకు వద్దు బంగారం. వీళ్ళు చేసిన పాపాలు అన్నీ నాకు తెలిసాయి. ప్రేమ అనే మూర్ఖత్వంలో ఇలా ఎంతమంది జీవితాలాగం చేస్తుంటారు. శ్రీహర్ష, మా అక్కని మాకు దూరం చేసి జీవితకాల బాధని, అదేవిధంగా మీ అక్కనే కడతీర్చి మీ అమ్మా నాన్నకి శోకాన్ని మిగిలిచ్చిపోయినవు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు నిఘా మనపై ఎప్పుడూ ఉంటుంది, అది మర్చిపోకు.